హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సంక్రాంతికి గవ్వలనే తయారు చేసుకుంటున్నాం. చాలా ఈజీగా ఉండిద్దండి, చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. కారపు గవ్వలు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను 250 గ్రాములు మైదా తీసుకుంటున్నానండి. తీసుకొని బాగా జల్లించుకోవాలి. జల్లించుకుంటే బాగుంటుంది. తర్వాత దీంట్లో తగినంత సాల్ట్, అలాగే కొంచెం కారము, నేను 1 స్పూన్ దాకా కారం వేసుకున్నాను. తర్వాత కొంచెం వాము వేసేసుకొని కాగిన నూనె కానీ లేదా బటర్ కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ నేను చూపించిన విధంగా కలుపుకోండి. అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనము పూరీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, కొంచెం కొంచెమే వేసుకోండి. నేను చూపించిన విధంగా అయితే తయారు చేసుకోండి. మీకు బాగా బొరుసుగా వస్తాయి, బాగా కరకరలాడతాయి. దాన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. బఠానీ అంత సైజు చిన్న ఉండలు చేసుకుంటే మనకి పెద్దవి కనుక వచ్చినాయి అనుకోండి, బాగా ఉడకవు, లోపల మెత్తగా ఉంటుంది. అదే చిన్నవి కనుక చేసుకుంటే గవ్వలు బాగా క్రిస్పీగా బాగుంటాయి. ఇట్లా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గవ్వలు చేసుకోవడానికి ఇట్లా చెక్క అనేది ఉంటుంది. దానికి కొంచెం ఆయిల్ అనేది రాసేసుకొని నేను చూపించిన విధంగా గవ్వ అనేది తయారు చేసుకోవాలి. చూసారు కదా, మనం చిన్నగా కనుక చేసుకుంటే గవ్వ ఎంత పలచగా బాగా వచ్చిందో అప్పుడు మనకి లోపల అనేది పిండిగా లేకుండా బాగా కరకరలాడేటట్టు బాగా ఉడుకుతాయి. ఈ రకంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చిన్న మంట పెట్టేసుకొని జాగ్రత్తగా వేసేసుకోండి. ఆయిల్లో మీరు ఎన్నైతే చేసుకున్నారో మీ ఆయిల్కి తగ్గట్టు అని కొన్ని వేసేసుకొని బాగా మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టుకు బాగా వేయించుకోండి. చిన్న మంట మీద వేయించుకుంటే లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది. చూసారు కదా, ఈ రకంగా మనకి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రాగానే తీసేసుకోవాలి. మరి ఎర్రగా కనుక కాల్చుకున్నారనుకోండి, ఆరిపోయిన తర్వాత నల్లగా వచ్చేస్తాయి. ఈ రకంగా మనము అన్నీ వేగిన తర్వాత ఓ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆరిన తర్వాత మీరు స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.